హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం రోజు మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దామండి ఈ వీడియోలో. ఇంగ్లీష్ అప్పుడప్పుడే నేర్చుకోవాలి, ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. కలత చెందకు అని మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా! ఎవరైనా బాధలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇంగ్లీష్‌లో డోంట్ గెట్ అప్సెట్. డోంట్ గెట్ అప్సెట్ అని చెప్పాలి. అలాగే నేను చాలా టెన్షన్ పడ్డాను. మనం దేని గురించైనా టెన్షన్ పడ్డామనుకోండి అలాంటప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అంటే ఐ వాస్ సో వరీడ్. ఐ వాస్ సో వరీడ్ అని చెప్పాలి. అలాగే అతనక్కడ ఆడుతూ ఉంటాడు. మనం ఎవరి గురించైనా చెప్పాలి అనుకోండి అలాంటప్పుడు హీ వుడ్ బి ప్లేయింగ్. హీ వుడ్ బి ప్లేయింగ్ అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఇలా చెప్పాలి. అలాగే ఎందుకు అడిగావు? ఎవరైనా మనల్ని ఏదైనా విషయం గురించి అడిగారనుకోండి అలాంటప్పుడు వై డిడ్ యూ ఆస్క్? వై డిడ్ యూ ఆస్క్ అని ఇంగ్లీష్‌లో అడగాలి. అలాగే నేను ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాను. మనల్ని ఇంట్లో వాళ్ళు ఆలస్యమైతే అడుగుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఐ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. ఐ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్ అని ఇంగ్లీష్‌లో చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నీ ఆరోగ్యం ఎలా ఉంది? మనం ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా! కామన్‌గా అడిగే క్వెషన్ ఇది. హౌ ఈజ్ యువర్ హెల్త్? హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడగాలి. అలాగే నేనిప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ లిటిల్ బిజీ నౌ. ఐ యామ్ లిటిల్ బిజీ నౌ అని చెప్పాలి. అలాగే నువ్వు ఎన్ని గంటలకి నిద్రపోతావు అని అడగడానికి వాట్ టైమ్ డూ యూ స్లీప్? వాట్ టైమ్ డూ యూ స్లీప్ అని అడగాలి. అలాగే దీనిని చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా అనవసరమైన పని ఉందనుకోండి అలాంటప్పుడు నో నీడ్ టు డూ దిస్. నో నీడ్ టు డూ దిస్ అని చెప్పాలి. అలాగే నీకు ఓపిక ఉండాలి. ఏదైనా కష్టమైన పని చేయాలి అనుకున్నప్పుడు నీకు ఓపిక ఉంటే నీ పని చేస్తావని చెప్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అని చెప్పాలి. అలాగే మీరేం తీసుకుంటారు? ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం అడుగుతుంటాం కదా! టీయా, కాఫీ అని. దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అని అడగాలి. చూసారు కదా! ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ మనం తరచుగా డైలీ ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూనే ఉంటాం కదా! మీరు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనుకుంటే ఇవన్నీ చూసి ఊరుకోకుండా వీటిని ప్రాక్టీస్ చేస్తూ, నేర్చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూజ్ చేశారంటే చాలా ఈజీగా మాట్లాడేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.